వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి చాలామంది ఎంసెట్ ఎగ్జామ్ రాశారు. సో ఎంసెట్ ఎగ్జామ్ రాశాక ఏమనుకుంటారు, కాలేజ్ గురించి ఎంక్వైరీ చేస్తారు, ఏ కాలేజ్లో జాయిన్ అవుతే బెటర్ అని చెప్పి ఆలోచిస్తారు. సో అందుకని చెప్పి నేను ఎలాగో ధనిక్ల కాలేజ్ చదువుతున్నాను. బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్కి ఎంటర్ అవ్వాలి. ఎలాగో నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఒక వ్లాగ్ చేస్తే వచ్చే నా జూనియర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి చేస్తున్నా. సో ఈ వీడియోలో నేను నా రియల్ కాలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్లేస్మెంట్ సిచ్యువేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ ఫుడ్, ఫ్యాకల్టీ బిహేవియర్, సెక్యూరిటీ, ఫీజు అన్నీ హానెస్ట్గా చెప్తాను. ఇక్కడ చదవాలంటే ఎలా ఉంటుందో, మీకు కష్టమా లేకపోతే ఈజీయా, అలాగా అన్నీ చెప్తాను, ప్రోస్ అండ్ కాన్స్తో సహా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మా ధనిక్ల కాలేజ్లో వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ కాలేజ్ చుట్టూత పొలాలు, కాలేజ్ మొత్తం గ్రీనరీతో నిండిపోతుంది. సో మనకి ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. మనకి ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఉంటేనే కదా మనం కూడా చాలా ఎనర్జెటిక్గా వస్తాం. సో అలాగా కాలేజ్కి బెనిఫిట్ ఇది. బిల్డింగ్ కూడా చాలా డీసెంట్ కండిషన్లో ఉంటాయి. క్లాస్ రూమ్స్ అనేది నాన్ ఏసీ, ల్యాబ్స్, సాఫ్ట్వేర్ ల్యాబ్స్ అన్నిట్లో ఏసీ ఉంటుంది. హార్డ్వేర్లో తెలిసిందే కదా అక్కడ ఏసీలు ఉండవు. బట్ అది రోకి వచ్చి మినిమం ఒక ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎయిర్గానే ఉంటుంది మనకి. అర్థమైందా? ఇంకా వైఫై విషయంకి వస్తే మనకి క్యాంపస్ ఫుల్ వైఫై. బట్ ఏంటంటే ప్రాబ్లం, ఓన్లీ సిస్టమ్స్కే వర్క్ అవుతుంది వైఫై, మన మొబైల్స్కి వర్క్ అవ్వదు. ఏదో నీకు లక్ ఉంటే మాత్రం అలా ఒక అరగంట గంట వస్తుంది డేలో, అంతే. అంతకుమించి వైఫై అన్నది ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఫోన్స్ అన్నది ఎలా ఉంది కాలేజ్లో, సో ఏం టెన్షన్ పడకండి, ఫోన్స్ అయితే ఎలా ఉంది. ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ 20% దగ్గరే ఉంది. చెప్పలేం కానీ చాలా తక్కువ ప్లేస్మెంట్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ప్లేస్మెంట్ లాస్ట్ ఇయర్ చాలా తక్కువ వచ్చింది, ఇప్పటి నుంచి వచ్చిన బ్యాచెస్కైనా మనకి ప్లేస్మెంట్స్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి ఆలోచించి ఇప్పటి నుంచే వాళ్ళకి ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఇప్పుడు థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి రేపు 16th నుంచి ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఇయర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మన కాలేజ్లో ఎలా ఉంటాయో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మాది అటానమస్లో ఫస్ట్ బ్యాచ్. అటానమస్ ఫస్ట్ బ్యాచ్ అంటే ఒక రెప్యుటేషన్ ఉంటుంది కాబట్టి మా కాలేజ్ మేనేజ్మెంట్ ఏమనుకుంటుందంటే మ్యాక్సిమం అటానమస్ ఫస్ట్ బ్యాచ్ నుంచి అయినా ప్లేస్మెంట్స్ అన్నది మినిమం 60 to 70% ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి అనుకుంటుంది. సో వరీ అవ్వకండి ప్లేస్మెంట్స్ గురించి. మ్యాక్సిమం ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి మీ 4 years అయిపోయే లోపల ప్లేస్మెంట్స్ వస్తాయి. సో నో ప్రాబ్లం. అండ్ సీనియర్స్లో చాలామంది ఆఫ్ క్యాంపస్లోనే ట్రై చేశారు. ఆన్ క్యాంపస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అవి కూడా 20% వచ్చింది అన్నా కదా, 20% కూడా సిఎస్సి వాళ్ళకే వచ్చాయి. మా ఈసీఈ హార్డ్వేర్లో రాలేదు. సో అది కూడా ముందే చెప్పేస్తున్నా. సో ప్లేస్మెంట్ అన్నది ఇంప్రూవ్ అవ్వాలి మా కాలేజ్లో, అది చెప్పేసా. అండ్ కాలేజ్లో ఈవెంట్స్, ఫెస్ట్ జరుగుతాయా? ఎస్, కంపల్సరీ జరుగుతాయండి. అండ్ కాలేజ్లో ఈవెంట్స్, ఫెస్ట్స్ ఉన్నప్పుడు అసలు ఆ వైబే వేరు. చాలామంది అంటారు అవి చూసి కూడా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి. అండ్ రీసెంట్గా ధనుష్ ఫెస్ట్ జరిగితే రీల్స్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తే కామెంట్స్ చాలామంది అదే, అయ్యో మా కాలేజ్లో ఇలా ఉందా, మేము ఇలా ఉంటుందని అనుకోలేదే అని చెప్పి, అలా రీల్స్ మా కాలేజ్లో కూడా ఇలా జరిగితే బాగుండు అని చెప్పి చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అండ్ ఫెస్ట్కి వచ్చిన వాళ్ళు కూడా కాలేజ్ బాగా నచ్చింది అదే చెప్పారు. సో అది ఈవెంట్స్ అండ్ ఫెస్ట్. ఏ ఈవెంట్ ఫెస్ట్ పెట్టినా మన పార్టిసిపేషన్ ఉంటేనే ఏదైనా 100% సక్సెస్ఫుల్ అవుతుంది. అది గమనించండి. పార్టిసిపేట్ లేకుండా మేనేజ్మెంట్ ఈవెంట్స్ ఫెస్ట్ పెట్టినా అది ఫ్లాప్ అవుతుంది. సో అది. ఇంకా ఫుడ్ అండ్ హాస్టల్ లైఫ్లోకి వస్తే ఫుడ్ వచ్చేసరికి క్యాంటీన్లో బాగుంటుంది. అండ్ హాస్టల్, నేను డే స్కాలర్ కాబట్టి హాస్టల్ గురించి మా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేస్తే హాస్టల్లో ఫుడ్ అనేది ఓకే అని చెప్పి చెప్పారు. అండ్ హాస్టల్ లైఫ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది అని చెప్పి చెప్పారు. అండ్ డైలీ స్టడీ అవర్స్ ఉంటాయి. ఒకవేళ నీకు సిక్ లీవ్ ఉంది అంటే స్టడీ అవర్స్ నుంచి పర్మిషన్ తీసుకోవచ్చు, లేదా ఆ రోజు కాలేజ్కి రానని చెప్పి పర్మిషన్ తీసుకోవచ్చు. అండ్ పర్మిషన్ తీసుకోవడంలో మెయిన్ ఏంటంటే
మీరు మొబైల్ అన్నది కింద వార్డెన్ దగ్గర పెట్టేసేయాలి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళకి హెల్త్ బాగానే ఉంది, మొబైల్ చూడడానికి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నారని డౌట్తో మొబైల్ కింద వార్డెన్ దగ్గర పెట్టేయమంటారు. సో అది ఒక పాయింట్. రూమ్స్ కూడా చాలా నీట్గా హైజీన్గా ఉంటాయంట, ప్రతిరోజు క్లీన్ చేస్తారని చెప్పారు. ఓకేనా. ఫ్యాకల్టీ టీచింగ్ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ వచ్చి చాలా ఫ్రెండ్లీ ఉంటారు, టీచింగ్ కూడా బాగుంటుంది, ఏం ప్రాబ్లం ఉన్నా చెప్తే సాల్వ్ చేస్తారు. అండ్ కాలేజ్లో మెయిన్ ఏంటంటే అసలు ర్యాగింగ్ అంటే ఏంటో కూడా తెలియదు ఈ కాలేజ్లో. నేను ఒక్కసారి కూడా చూడలేదు అండ్ ఎవరు కూడా చెప్పలేదు ర్యాగింగ్ ఉంటుంది అని. సో అది. అండ్ ఈసీఈ బ్రాంచ్లో ఎక్స్పీరియన్స్ చాలా ఫ్యాకల్టీ ఉన్నారు. సో మాకు అది ఇంకా చాలా మంచి పాయింట్. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గర గెయిన్ చేసే నాలెడ్జ్, ఫ్రెషర్స్ దగ్గర గెయిన్ చేసే నాలెడ్జ్ అర్థమైపోద్ది కదా మనకి, అది. అండ్ సిఎస్సి ఈసీఈ కంపేర్ చేసుకుంటే కాలేజీలో ఈసీఈ అనేది చాలా హార్డ్గా ఉంటుంది అని చెప్పి విన్నానని కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అదే. అండ్ అటెండెన్స్ వచ్చి కంపల్సరీ 75% మెయింటైన్ చేయాలి, లేకపోతే కంపాన్సేషన్ కట్టాలి. అండ్ ప్రతి వీక్ కౌన్సిలింగ్ పీరియడ్ ఉంటుంది. కౌన్సిలింగ్లో మనకి ప్రతి వారం రిజల్ట్స్ ఎంత వచ్చినాయని చెప్పి ఎంక్వైరీ చేస్తారు, అసైన్మెంట్స్ అవి ఉంటాయి కాబట్టి. అండ్ నీ బిహేవియర్ అలా ఏమైనా చేంజ్ ఉన్నా బాగాలేకపోయినా వెంటనే పేరెంట్స్కి కాల్ వెళ్తుంది. అలా రీసెంట్గా మా క్లాస్మేట్స్ కొంతమంది గొడవ పడితే బాయ్స్ వాళ్ళని పేరెంట్స్కు హాస్టలర్స్ అయినా సరే వినకుండా అప్పటికప్పుడు పేరెంట్స్కి కాల్ చేసి పిలిచి ఒక 1 month అనుకుంటా సస్పెన్స్ చేశారు. సో అంటే అది కాలేజ్లో గొడవ జరగలేదు, బయటికి వెళ్ళి జరిగింది. కానీ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పి గొడవ చేశారు. అది కూడా ఏదో లిమిటెడ్గా జరుగుతాయి తప్పించి కాలేజ్లో గొడవలన్నీ ఉండవు. ఇంకా సో ఏం టెన్షన్ పడకండి, గొడవలు ఉంటాయా, పంపించాలా, మా పిల్లల్ని పంపించకూడదా అని పేరెంట్స్ ఏం భయపడకండి. ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసరికి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ప్రతి రూట్కి. అండ్ మెయిన్గా కాలేజ్ అన్నది మెయిన్ రోడ్కి 1 kilometer ఫార్ అవే ఉంది. ఒకవేళ బస్కి రాకుండా ఆర్టీసీ బస్కి కానీ ఆటోకి కానీ వచ్చిన వాళ్ళు 1 kilometer బై వాక్ అయినా చేయొచ్చు, లేకపోతే మెయిన్ రోడ్ మీద ఆటోలు ఉంటాయి రోజు, అక్కడ ఆటో అయినా ఎక్కి రావచ్చు. నేను గమనించింది ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మార్నింగ్ టైం ఆటోలో వచ్చి ఈవినింగ్ టైం ఫ్రెండ్స్తో సరదాగా నడుచుకుంటే వెళ్తున్నారు. ఇంకా ఫ్రీ స్ట్రక్చర్ గురించి వస్తే ఫ్రీ పర్వాలేదు, మేము జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం ఎక్కువ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి ప్రతి బ్రాంచ్కి అప్రాక్సిమేట్గా 20K వరకు రెడ్యూస్ చేశారంట. ఎందుకంటే మాది అటానమస్ అని చెప్పి ఇంక్రీజ్ అయ్యింది, అటానమస్ ఫస్ట్ బ్రాంచ్ అని చెప్పి. తర్వాత గవర్నమెంట్ అన్ని కాలేజెస్కి రెడ్యూస్ చేయాలని చెప్పిందని చెప్పి రెడ్యూస్ అయిపోయింది. అండ్ మా దానికి మా జూనియర్స్కి చూసుకుంటే ఫీ చాలా తేడా ఉంది. సో ఫీ గురించి చింతించకండి. రూల్స్ అండ్ డిసిప్లిన్, ఇదబ్బా ఇంపార్టెంట్ టాపిక్. దీనికి ఇంకో పేరు చెప్పాలంటే చాలామంది అంటారు ధనేకుల కాలేజ్ కాదు, ధనేకుల స్కూల్ అంటారు. ముందే చెప్పేసా ఇది కూడా. సెక్యూరిటీ సిస్టమ్ వచ్చి చాలా చాలా అంటే చాలా స్ట్రిక్ట్. అండ్ ఐడి కార్డు కంపల్సరీ, బాయ్స్కి షూ కంపల్సరీ, యూనిఫామ్ కంపల్సరీ. దీనిలో ఏది లేకపోయినా ఫైన్ కట్టి కాలేజీలోకి ఎంట్రీ నీకు. అండ్ కాలేజీకి కూడా మ్యాక్సిమం 9:15 టైం లోపలే రావాలి, అర్థమైందా. అండ్ కాలేజ్కి వెళ్ళడానికి 2 ways ఉన్నాయి, ఫ్రంట్ గేట్ బ్యాక్ గేట్ అని చెప్పి. ఫ్రంట్ గేట్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్, బట్ బ్యాక్ గేట్ ఏంటంటే ఓన్లీ మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలోనే ఓపెన్ చేస్తారు. సో మధ్యలో మనం వెళ్ళాలంటే బ్యాక్ గేట్ అస్సలు ఓపెన్ చేయరు. ఫ్రంట్ గేట్ కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఎప్పుడైనా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలంటే అది కూడా అవకాశం ఉందండి. కాకపోతే కొంచెం ఎక్కువ హెచ్ఓడి దగ్గర కానీ కౌన్సిలర్స్ దగ్గర కానీ మళ్ళీ క్లాస్ టీచర్ దగ్గర కానీ ఎప్పుడు ఉన్న పీరియడ్ సార్ దగ్గర కానీ వెళ్ళి సైన్స్ చేయించుకొని రావాలి. ఓవరాల్ రేటింగ్ చూస్తే నా పర్సనల్ రేటింగ్ వచ్చి క్యాంపస్కి 4/5, ప్లేస్మెంట్స్కి వచ్చి 2/5. ప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవ్వాలి, నేను ముందే చెప్పేశాను. అండ్ ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేవని మాత్రం అనుకోకండి. అండ్ ఫ్యాకల్టీ వచ్చేసరికి 4/5, ఫుడ్కి 3/5, ఈవెంట్స్కి వచ్చి 4/5. ఇంకా రూల్స్ అనేది యాజ్ యూజువల్ స్ట్రిక్ట్ రూల్స్. ఫైనల్గా చెప్పాలంటే
దైనిక్లో ఒక డీసెంట్ కాలేజ్ మన విజయవాడలో. గ్రీనరీ బాగుంటుంది, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్, అండ్ ప్లేస్మెంట్స్ ఇంప్రూవ్ చేయాలి. సెల్ఫ్ ఎఫెక్ట్స్ పెడితే ఆఫ్ క్యాంపస్ అండ్ కోడింగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే బాగా సెట్ అవుతుంది అండ్ జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ 2 years కంప్లీట్ చేశాను, ఇంకా 2 years ఉంది. సో అందుకని చెప్పి ఈ వ్లాగ్ చేయటం జరిగింది. ఎవరో వచ్చి చెప్పే కన్నా కాలేజ్లో చదువుతున్న వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది కదా అండ్ తెలుస్తుంది మనకి రియాలిటీ అనేది. అందుకు ఈ వ్లాగ్ చేయటం ఒక మెయిన్ ఇంపార్టెన్స్. మీ డౌట్స్ అన్ని మ్యాక్సిమం క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, ఏమన్నా కావాలి అన్నా